మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మీ ఒక్క వాలంటీర్లకి మీకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఇవ్వాలి. ఆల్రెడీ మేము చెప్పాం, మీరు కలర్స్ డ్రెస్ కోడ్ ఇచ్చి మీ జాతర కమిటీ మెంబర్స్తో పాటు ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో వాళ్ళందరూ పేర్లు మాకు ఇవ్వాలి. అలానే వాలంటీర్లు ఎక్కడా కూడా పబ్లిక్తో ఎక్సెస్ బిహేవ్ చేయకూడదు. ఎక్సెస్ బిహేవ్ చేస్తే మాత్రం మేము ఊరుకోము. రెండో విషయం చెప్తున్నాం, జాతర కమిటీ సభ్యులందరికీ కూడా ఈ బోనాలు ఇచ్చేటప్పుడు కానీ కొర్రల బండి తిరిగేటప్పుడు ఈ బొట్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఉపేక్షించము. అదేవిధంగా మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్ దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కడన్నా విద్యుత్ లూజ్ తీగలు కానీ విద్యుత్ సంబంధించిన తీగలు కానీ ఏటైనా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే ఉంది. ఏదన్నా ప్రమాదం కానీ మేము చెప్పిన సూచనలు మీరు అగనిస్ట్గా పనిచేస్తే మీ పైన కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ ఉంది మర్డర్ అనేది ఒక సెక్షన్ ఉంటుంది, 304 Part 2B అని. అది సుమారుగా 15 సంవత్సరాల జైలు శిక్ష, లైఫ్ పడుద్ది. గుర్తుపెట్టుకోండి, మనం చేసేదానికి ఎంత పెద్ద జాతరలో చిన్న అపశృతి తెలినా పెద్ద సెక్షన్ కింద కేసు నమోదవుద్ది. కాబట్టి అత్యంత జాగ్రత్తతో ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే మీ వాలంటీర్స్ని అందరినీ కూడా అదుపులో ఉండి ప్రజలకి మనం సేవ చేయడానికి ఫెసిలిటీ చేయడానికి మాత్రమే వాలంటీర్స్ ఉండాలి. కాబట్టి వాళ్ళకి సరైన అడ్రస్ చెప్పడం, సరైన వాళ్ళకి దర్శనం చేయించడమే మన విధి. వాళ్ళు సంతోషంగా దర్శనం చేసుకోవడం వెళ్ళటం. అలానే కమిటీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదన్నా విఐపీస్కి ఒక టైం స్లాట్ ఇవ్వండి. ఆ టైం స్లాట్లోనే విఐపీలు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయండి. ఎందుకంటే సుమారుగా తిరుపతిలోనే రోజుకి 80-60 వేల మందిని దర్శనం చేయించడం చాలా టఫ్. అలాంటిది ఎటువంటి ఆర్గనైజేషన్ అంటే తిరుపతి అంత ఆర్గనైజ్డ్గా లేకుండా మనం ఒకే రోజు 50,000 మంది భక్తులకు చేయటం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. దయచేసి మీరు అందుబాటులో మంచినీరు, అలానే మజ్జిగ, మెడికల్ ఫెసిలిటీస్, అంబులెన్స్ అన్నీ కూడా మీరు అందుబాటులో ఉంచాలి. వాటికి వెళ్ళేదానికి మనం రోడ్లు క్లియర్గా ఉంచేటట్టుగా అలా ఉంచాలని చెప్పేసి మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.